నమస్కారం. సామాన్యుల అసమానగాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. ప్రకృతిని మనుషుల్ని అనుసంధానం చేసే సుందరవనం సుందర్బన్ దేశాలను సుసంపన్నం చేస్తున్న ఘనవనం. అలాంటి అద్భుత ప్రపంచాన్ని పర్యాటకులకు పరిచయం చేస్తున్నారు మహిళా గైడ్లు. తెలుగు నేల మీద 3000 ఏళ్ల నాటి కల్పవృక్షం మనుగడే ప్రమాదంలో పడిన వేళ ఓ ఆపద్బాంధుడు కల్పవృక్షానికి వరమిచ్చి ఆదుకున్నాడు. 2 హరితలోక కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. అమూల్య వృక్ష సంపద, అరుదైన వన్యప్రాణులు, విలువైన కల్పవృక్షాలు, కలపవృక్షాలతో అలరారే సుందర్బన్. రాయల్ బెంగాల్ టైగర్ల నుంచి అరుదైన పునుగు పిల్లుల దాకా ఎన్నో జంతువులు ఉన్నాయి. సముద్రపు కోత నుంచి వైపరీత్యాల నుంచి కాపాడే మడ అడవులు. మన దేశంలో పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్కు మధ్య వారధిలా నిలిచింది సుందర్బన్. పులులు తిరిగాడే ఈ ప్రాంతంలో మహిళలు శివంగుల్లా సాహసంతో పర్యాటకులు ముంచెత్తే ఉప్పెనలతో సుందర్బన్లోని గొసాబా ప్రాంతం వరి సాగుకు పనికి రాకుండా పోయింది. ధాన్యం సాగు అసాధ్యమైంది. స్త్రీలు శిశు పోషణ, పిల్లల పెంపకం కోసం ఇంటిపట్టున ఉంటే మగవాళ్లు సేద్యం చేశారు. తరచూ తుఫాన్లతో పర్యావరణ వ్యవస్థ దెబ్బతిన్నది. అయినా పర్యాటకులకు ఆకర్షకంగానే ఉంది. అన్నట్లు ఈ ప్రాంతం మీద ఇక్కడి మహిళలకు మంచి పరిజ్ఞానం ఉంది. అందువల్ల వారు నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా టూరిస్ట్ గైడ్లుగా మారిపోతారు. పురుషులకే పరిమితమైన పర్యాటక రంగంలో స్త్రీలు ప్రవేశించి గైడ్లుగా మారడంతో ఈ ప్రాంతం కథ మారింది. Sundarban is one of the most unique places in the world. ఈ భూమి మీద అత్యంత ప్రత్యేక ప్రదేశాల్లో సుందర్బన్ ఒకటి. ఇక్కడ మేట వేసిన ఇసుక గంగా, బ్రహ్మపుత్ర, పద్మా నదుల ప్రవాహంతో కొట్టుకొచ్చింది. వన్యప్రాణులు, ప్రకృతి, మనుషులు కలిసి జీవించే ప్రాంతం. అయితే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్తో ఇక్కడ జీవనం దుర్భరంగా మారింది. సముద్ర మట్టం పెరగటం, నీటిలో ఉప్పు శాతం అధికం కావటం, తరచూ తుఫాన్లతో పరిస్థితి మారిపోయింది. గతంలో 10 ఏళ్లకోసారి వచ్చేవి. ఇప్పుడు ఈ పెను తుఫాన్లు ఏటేటా షరామామూలయ్యాయి. గత 3 ఏళ్లలో 4 పెద్ద తుఫాన్లు చూశాం. ఈ వైపరీత్యాలు సుందర్బన్ చుట్టూ పాతకాలపు జీవనోపాధి వ్యవస్థను ప్రభావితం చేశాయి. ఈ విపరీత పరిస్థితులు వలసలకు దారితీశాయి. సుందర్బన్ టైగర్ రిజర్వ్ అటవీ ఆధారిత జీవన వ్యవస్థ. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం, పీతల పెంపకం, అడవి తేనెను సేకరించడం. The fishing, crab collection, honey collection from the forest. జీవనోపాధికి అడవుల్ని కొల్లగొట్టే అలవాటుకు స్వస్తి చెప్పాలని, ఆధారతను తగ్గించాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో సుందర్బన్ సంస్కృతి చిహ్న వస్తువుల తయారీ వైపు మళ్లించి ప్రత్యామ్నాయ జీవనోపాధి ఏర్పరచాలని నిశ్చయించింది. To reduce their dependence, we have been taking up a lot of alternate livelihood measures. ఇక్కడ అడవులను కొల్లగొట్టే పద్ధతులు, అటవీ ఆధారిత జీవనోపాధిని తగ్గించాలని మేము ఈ ఎకో టూరిస్ట్ గైడ్ వర్క్షాప్ నిర్వహించాం. సుందర్బన్ ప్రజలకు జీవన భరోసాగా నిలిచింది పర్యాటకమే. ఎకో టూరిజానికి అనేక ప్రత్యామ్నాయాలను గుర్తించాం. ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలను జ్ఞాపికలుగా చేసి విక్రయించవచ్చు. దీనిపై స్థానికులకు శిక్షణ ఇవ్వటం మీద దృష్టి పెట్టాం. కాగితపు ప్లేట్ల పరిశ్రమ పెట్టాలని ప్రయత్నిస్తున్నాం. ఆ ప్లేట్లను పడవలు, హోటళ్ల దగ్గర విక్రయించవచ్చు. సుందర్బన్ పర్యటన ఓ మధురానుభూతిగా మిగిల్చే హస్తకళా వస్తువులు, పెయింటింగ్స్ తయారీలో మహిళలను ప్రోత్సహిస్తాం. పర్యాటకులకు ఇక్కడి పర్యావరణంపై అవగాహన పెంచేలా ఎకో టూరిస్ట్ గైడ్లకు శిక్షణనిస్తాం. ఈ విధంగా అయినా దీనిపై చర్చ జరగటం మంచిదే కదా. టూరిస్టులకు ఇదో మధురానుభూతిగా మిగులుతుంది. ఒక పరిరక్షణ సందేశాన్ని తమతో తీసుకెళ్తారు. ఎకో టూరిజం శిక్షణ మీద మేము దృష్టి పెట్టిన కారణం ఇదే. భారత ప్రభుత్వం 1973లో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం ప్రారంభించింది. నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ సంయుక్త భాగస్వామ్యంతో ఆరంభమైంది. అంతరించిపోతున్న రాయల్ బెంగాల్ జాతి పులుల్ని వాటి సహజ ఆవాసాల్లోనే ఉంచి సంరక్షించటమే లక్ష్యం. ఎన్సీటీఏ ప్రధాన ఉద్దేశాలు టైగర్ ప్రాజెక్టుకు చట్టబద్ధ అధికారాలివ్వటం, స్థానికుల జీవనోపాధికి ప్రయోజనాలను పరిరక్షించటం. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత సమగ్రంగా మారింది. స్థానికులకు ఉపాధి కల్పిస్తోంది. కోల్కతాకు 100 కిలోమీటర్ల దూరంలోని సుందర్బన్లో పులులు ఆవాసాలకు హాని లేని రీతిలో ఉపాధి కల్పిస్తున్నారు. సంప్రదాయ జీవన శైలికి భిన్నంగా వేర్వేరు ఉపాధుల్ని పరిచయం చేస్తున్నారు.
দয়াপুর থেকে আসছি, দয়াপুর থেকে খ্যাপার হয়ে నేను దయాపూర్ నుంచి వచ్చి ఆర్ట్ వర్క్ షాపులో పాల్గొంటున్నాను. పడవ ప్రయాణం తర్వాత బిడ్డను ఎత్తుకొని గంటసేపు నడిచి రావాలి. సుందర్బన్ టైగర్ రిజర్వులో శిక్షణకు ఎంపిక చేసిన 70 మంది జాబితాలో నేను ఉన్నాను. ఈ కార్యశాలలో మాకు 3 నెలల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణకు ముందు నాకైతే కుంచె సరిగ్గా పట్టుకోవటమే రాదు. మాకు ఉన్న నైపుణ్యాలల్లా సేద్యం చేయటం, అక్కడ దొరికే ఆహారం వండుకు తినటమే. ఇప్పుడు ఒక ఆర్టిస్టుగా నాకు పునర్జన్మ లభించినట్లుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం చేస్తామో. শেখারও চেষ্টা করছি, কিছু করতে পারি কিনা। గొసాబా ప్రాంత గ్రామాలకు చెందిన 4 మహిళల్ని అటవీ శాఖ సుందర్బన్ టైగర్ రిజర్వులో టూరిస్ట్ గైడ్లుగా ప్రవేశపెట్టింది. ఎస్టీఆర్ వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యశాలలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. অ্যাকচুয়ালি আমরা একটা নিউজে খবর পেয়েছিলাম যে ఎখানে সুন্দরবনে মহিళా গাইড నేను ఇక్కడ మహిళా గైడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసి ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. అనేక పరీక్షలు, కార్యశాలల శిక్షణ తర్వాత నన్ను సుందర్బన్ టూరిస్టు గైడ్ గా ఎంపిక చేశారు. ఒక మహిళగా నాకు గౌరవనీయ వృత్తి లభించింది. నా కుటుంబ పోషణకు సరిపడా సంపాదిస్తున్నాను. ఇది నా జీవితంలో జరిగిన ఆసక్తిదాయక అంశం. బంగాళాఖాతం తీర ప్రాంతంలో మేము నివసిస్తున్నాము. సేద్యం, అటవీ ఉత్పత్తుల సేకరణతో వేలాది ఏళ్లుగా మాకు నిలువ నీడనిచ్చిన అడవులు క్షీణిస్తున్నాయి. అందువల్ల మేము పర్యాటకాన్ని మరింత పెంచుతాం. భూమిపై మాకు సుందర్బన్ ఉనికి ఎంత అవసరమో టూరిస్టులకు అవగాహన కల్పిస్తాం. ఏది ఏమైనా ఈ ఉద్యోగం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. যারা আছেন বা এখানে যারা আসেন সবাইকে সচেতন করার চেষ্টা করছি আমরা। మడ అడవుల మధ్య సంద్రంలో కలిసే నదీ పాయల్లో జలవిహారాన్ని పర్యాటకులు ఎక్కువగా కోరుకుంటారు. తమకి ప్రాంతాన్ని పరిచయం చేయటానికి అటవీ శాఖ అధికారిక గైడ్లు తమ వెంట రావాలని అభిలషిస్తారు. సుందర్బన్లోని గొసాబా దీవి కావచ్చు, మరో దీవి కావచ్చు, అవి ప్రకృతితో మనుషుల్ని ఎంతో అనుసంధానం చేస్తున్నాయి. కానీ ఈ భూభాగం మీద ఆధిపత్యం మనిషిది మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలకు ఒరిగిపోలేదు. పెను తుఫానులకే కదల్లేదు. కానీ మనిషి స్వార్థానికి 3000 ఏళ్ల నాటి ఆ కల్పవృక్ష మనుగడే ప్రమాదంలో పడింది. పర్యావరణ ప్రేమికుడు రామదేవరావు ఆపద్బాంధవునిలా వచ్చి ఆ చెట్టుకు పునర్జన్మనిచ్చారు. అలాంటి అరుదైన దేశ విదేశీ వృక్షాల కోసం హరిత వనాన్ని సృష్టించి కళాఖండాలలో నింపారు. భాగ్యనగరం సమీపాన ఇలాంటి విశేషాలకు నెలవైంది ఆయన నెలకొల్పిన హరిత నందనవనం. ఏమండోయ్, నేనేనండి కల్పవృక్షాన్ని. నా వయసు ఎంతనుకుంటున్నారేమిటి? 3000 సంవత్సరాలు మాత్రమే. నేను మీ కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని కదా. అయినా కూడా అడ్డంగా ఉన్నానంటూ పెకిలించి పడేద్దామని చూశారు. హతవిధి, నేనిచ్చిన ఈ భూమి మీద నాకింత చోటే ఇవ్వరా? ఏదో నా అదృష్టం బావుండి ఆ పుణ్యాత్ముడు రామ్దేవరావు చలవతోనే నేనిక్కడికి రాగలిగాను. వృక్షమిత్రుల మధ్య ఇలా చల్లగా ఉన్నాను. ఇది 3000 ఇయర్స్ ఓల్డ్ చెట్టు అనంటే ఎన్ని న్యాచురల్ కెలామిటీస్ని, తర్వాత ఎన్ని థండర్ స్టోమ్స్ని, తర్వాత ఎన్ని సైక్లోన్స్ని, తర్వాత ఎన్ని భూకంపాలని తట్టుకొని ఇది నిలబడిందో మనం ఊహించుకోవచ్చు. ఇది ఒక విజయవాడ రోడ్లో ఒక సైట్లో ఉండే అనమాట. ఇప్పుడు ఆ సైట్ను డెవలప్ చేసి దాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముదాం అనుకున్న ఒక బిల్డరు దీన్ని కొట్టేయడానికి ట్రై చేస్తున్న సిచ్యువేషన్లో వచ్చేసేసి మేము వాళ్ళకు కొంచెం ఒక అమౌంట్ను ఆఫర్ చేసేసి దాదాపు 32 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసేసి మేము దీన్ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత దీన్ని కాపాడడానికి సంబంధించిన కెమికల్స్, మైక్రోన్యూట్రియంట్స్ అవన్నీ ఇచ్చేసేసి మేము చేసాము. ఇది ట్రాన్స్లోకేట్ చేసేసి ఒక 6 మంత్స్ మాత్రమే అయింది. ఈ కళాకృతులన్నీ ఈ హరిత సామ్రాజ్యంలో తయారైనవే. తుప్పు పట్టక చెక్కు చెదరని వస్తువులైన ఉక్కు, వస్త్రాల పీలికలతో రూపొందించారు. విశేషమేమిటంటే షికాగోలో చిత్రకారుడు పికాసో తయారు చేసిన ఓ కళాకృతి ఈ పద్ధతిలోనే రూపొందింది. హైదరాబాదుకు కూడా ఇలాంటివి 2 బహుమతిగా అందాయి. ఈ శిల్పాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. నేను బేసికల్గా ఒక ఆర్టిస్ట్ అండి. నేను చదివింది ఫైన్ ఆర్ట్స్ చదివాను.
తర్వాత బిజినెస్ మ్యాన్ అయ్యి తర్వాత ఆర్ట్ గురించి నేను వదిలేయడం జరిగింది. దాదాపు ఒక 20 years నా బిజినెస్ మీదనే నేను ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాను. ఆ తర్వాత నాకున్న అన్ని రకాల బిజినెస్ నేను వదిలేసేసి ప్లాంట్స్ తర్వాత స్కల్ప్చర్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. స్టోను, తర్వాత స్టెయిన్లెస్ స్టీలు, తర్వాత కాటన్ స్టీలు, తర్వాత బ్రాంజు, సెరామిక్, టెర్రాకోటా, ఇట్లాగా ఆల్ నేచురల్ మెటీరియల్ తోటి స్కల్ప్చర్ చేసేసి మా గార్డెన్లో ఒక 6000 స్కల్ప్చర్స్ మేము డిస్ప్లే చేద్దామని చెప్పేసి మేము చేస్తున్నాము. ఇక్కడ కనిపించే కళాఖండాలన్నీ స్టెయిన్లెస్ స్టీల్తో తయారైనవే, విదేశాల నుంచి తెచ్చినవే. ఇక్కడ వీచే గాలి మాత్రం చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ ఒకేలా తాకుతోంది. ఓ అనుభూతినిచ్చి ఆశ్చర్యపరుస్తోంది. ఈ చల్లగాలులన్నీ మనకోసమే. వైవిధ్య హరిత శిల కళా తోరణానికి ఇదే మా స్వాగతం. ఎన్నో కోణాలలో ఇక్కడ కనిపించే దృశ్య విశేషాలు హరిత జీవన ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. మేము ఇది చిన్న మోడల్ ఒకటి తయారు చేసేసి 3D స్కానర్లో స్కాన్ చేసేసి తర్వాత 3D ప్రింటర్లో ప్రింట్ చేసాము. తర్వాత దీన్ని మేము బ్రాంజ్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే స్టోన్ స్కల్ప్చర్ చేయొచ్చు. తర్వాత ఎనీ సార్ట్లో మేము దీన్ని ఈ విధంగా మేము తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని 100 feet అంటే 100 feet వరకు కూడా ఎన్లార్జ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. మన దరికి తరలి వచ్చిన హరితవనం ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం. ఇది ఎక్కడో లేదు, మన చెంతనే. హైదరాబాదు సమీపంలో 150 ఎకరాలలో రామ్దేవరావు హరిత కళా సృష్టి ఈ నందనవనం. ఇది ఒక గ్రీన్ కింగ్డమ్ అని ప్రాజెక్ట్ని మేము తయారు చేస్తున్నామండి. ఈ గ్రీన్ కింగ్డమ్ దీంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ సంథింగ్ యూనిక్ ఉంటుంది. ఇది స్కల్ప్చర్స్ కానీ చెట్లు అనేది అసలు మేజర్ ఇది అట్రాక్షను. ఇది దాదాపు 85 కంట్రీస్ నుంచి కొన్ని వేల చెట్లను మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎంతో శ్రమ పడి ఇవి తీసుకొని వచ్చాము. రోడ్ వైండింగ్లో పోయే వాటిని, లేకపోతే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అడ్డం వచ్చిన చెట్లని, అలాంటి వాటిని చాలా వాటిని మేము ఇక్కడికి తీసుకొచ్చాము. తర్వాత అవి మామూలు చెట్ల కింద కాకుండా ఒక వాటికి ఒక షేప్ ఇచ్చి వాటికి ఒక స్కల్ప్చరల్ లుక్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ చెట్ల కింద ప్రజెంట్ చేస్తున్నాం మేము. మీకు సంబంధించిన పార్టీలు కానీ, తర్వాత మీకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ, లేకపోతే గెట్ టుగెదర్స్, తర్వాత వచ్చేసి జస్ట్ 1 హాలిడే వచ్చేసి మీరు ఇక్కడ స్పెండ్ చేసిపోవచ్చు. ఈ చెట్లు మొక్కలు గొప్ప సందేశాలను జనంలోకి తీసుకువెళతాయి. దేశ విదేశాల నుంచి తెచ్చిన ఈ విశిష్ట మొక్కలను మీరు పెంచవచ్చు. అవును, మీకిష్టమైతే వీటి బాగోగులు మీరే చూసుకోవచ్చు. లేదా వచ్చి శిల్ప హరిత కళా ప్రాంగణంలో సేదతీరవచ్చు. పచ్చదనంతో అలరారే ఈ దివ్య ప్రదేశం ఎడారిలో ఒయాసిస్సు వంటిది. కర్బన ఉద్గారాలతో కాలుష్యం వెదజల్లే కాంక్రీటు అరణ్యాల నుంచి కాస్తైనా సేదతీరుస్తుంది. ప్రాణవాయువును ప్రశాంతతను ఇచ్చే ఏకైక ప్రదేశం ఈ హరితవనమే. వృక్షో రక్షతి రక్షితః. మనం కాపాడిన చెట్లే మనల్ని కాపాడతాయి. ఇందుకోసం దార్శనికులు రామ్దేవరావు తన హరిత కళా సమ్మిళిత వనం ద్వారా చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఇలాంటి హరిత ప్రాంగణాలు దేశమంతా విస్తరించాలని, ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఈటీవీ ఆకాంక్షిస్తోంది. హలో, నేను కాసేపు బజ్జుంటా, మీరు నా కోసం తప్పక వస్తారు కదూ. చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి మీరు పొద్దుటూరు వస్తుంటే గ్రీన్ కింగ్డమ్లో నేనుంటా. ఉంటా మరి. ప్రపంచానికే విశిష్ట పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న సుందర్బన్లో మహిళలు టూరిస్టు గైడ్లుగా పనిచేస్తూ స్వయం పోషకత్వం, సాధికారత సాధించారు. చరిత్రాత్మక కల్పవృక్షం చరిత్ర గర్భంలోని చేరిన వేళ అపాయం తప్పించే ఉపాయం చెప్పారు ఓ హరిత ప్రేమికుడు. మహావృక్షాన్ని కాపాడారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై హో.